అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే రాజ్యాంగ నైతికత. అసలిదేంటి? ప్రజాసేవకులకు, మంచి పరిపాలనకు ఇదొక కంపాస్లాగా ఎలా దారి చూపిస్తోందో వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. ఒక ప్రభుత్వ అధికారికి పవర్ ఇచ్చినప్పుడు ఆ పవర్ని వాళ్ళు ప్రజల కోసమే వాడతారని, సొంత లాభం కోసం కాదని గ్యారెంటీ ఏంటి? అసలు ఏది వాళ్ళని సరైన దారిలో నడిపిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితేనే మన ఇవాల్టి టాపిక్ మొత్తం అర్థమవుతుంది. మనం ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానమే ఈ రాజ్యాంగం నైతికత. ఇది కేవలమేదో ఒక పదమనుకుంటే పొరపాటే. ఇది పరిపాలనను నడిపించే ఒక పవర్ఫుల్ ప్రిన్సిపల్. అంటే న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ ఇలాంటి మన రాజ్యాంగంలో ఉన్న మౌలిక విలువల పట్ల ఒక అధికారికి ఉండే బలమైన కమిట్మెంట్ అన్నమాట. వాళ్ళ ప్రతి పనిలో, ప్రతి నిర్ణయంలో ఇదొక ఇన్నర్ గైడ్లా పనిచేస్తుంది. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే, ఈ రాజ్యాంగ నైతికత అనేది పుట్టుకతో వచ్చేది కాదు. అది సహజంగా మనలో ఉండదు. దాన్ని సివిక్ ఎడ్యుకేషన్ ద్వారా, అంటే పౌర విద్య ద్వారా, చట్టాన్ని గౌరవించడం ద్వారా మాత్రమే డెవలప్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే దీన్ని మనం కాన్షియస్గా నేర్చుకుని ప్రాక్టీస్ చెయ్యాలి. సరే, ఈ రాజ్యాంగ నైతికత అనే కంపాస్ ఇంత ముఖ్యమనే అంటున్నాం కదా, అసలు ఎందుకు? ఇది గవర్నెన్స్ని ఎలా ప్రభావితం చేస్తుంది? దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఒక 4 ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఈ కంపాస్లో మొదటిది, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్, అందరికీ సమాన న్యాయం. ఇది లేకుండా అస్సలు నిష్పక్షపాత పాలన గురించి, ప్రజాస్వామ్యం గురించి మనం మాట్లాడలేం. ఇదొక రకంగా ఫౌండేషన్ లాంటిది. దీని అర్థం చాలా సింపుల్. ఒక అధికారి తన పర్సనల్ ఒపీనియన్స్, పొలిటికల్ బిలీఫ్స్ లేదా మతపరమైన ఆలోచనలు వీటన్నింటినీ పక్కన పెట్టేయాలి. చట్టం ముందు అందరూ ఒక్కటే అనే ఒకే ఒక సూత్రంతో ఎలాంటి బయాస్ లేకుండా పనిచేయాలి. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఆఫీసర్ మీద ఎంత పొలిటికల్ ప్రెషర్ ఉన్నా, ఎలాంటి పర్సనల్ ఆఫర్స్ వచ్చినా వాటన్నింటికీ లొంగకుండా కేవలం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి, అప్పుడక్కడ రాజ్యాంగ నైతికత క్లియర్గా కనిపిస్తుంది. సరే, ఇక రెండో పాయింట్కి వద్దాం. ఇది ప్రతి ఒక్క పౌరుడి స్వేచ్ఛకు సంబంధించింది. అదే ప్రాథమిక హక్కుల పరిరక్షణ. ఇది ప్రభుత్వ అధికారుల బేసిక్ డ్యూటీ. అంటే ప్రభుత్వ అధికారులు చేసే ఏ పని, వాళ్లు తీసుకునే ఏ నిర్ణయమైనా ఏ ఒక్క సిటిజన్ స్వేచ్ఛనుగాని, వాళ్ల గౌరవంగా బ్రతికే హక్కునుగాని దెబ్బతీయకూడదు. ఇది వాళ్ల మెయిన్ రెస్పాన్సిబిలిటీ. దీనిక్కూడా ఒక మంచి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ స్కీమ్స్ నిజంగా అర్హులైన వాళ్లకు, ముఖ్యంగా పేదవాళ్లకు చేరేలా చూడటం. ఇదే కదా అసలైన సోషల్ జస్టిస్ అంటే. దీన్ని ఆచరణలో చూపించడమే రాజ్యాంగ నైతికత. ఇక మూడో ముఖ్యమైన పాయింట్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. అంటే పారదర్శకత, జవాబుదారీతనం. ప్రజలకు గవర్నమెంట్ మీద నమ్మకం రావాలంటే ఈ రెండు చాలా చాలా అవసరం. ఇవి 2 పిల్లర్స్ లాంటివి. ఈ రాజ్యాంగ నైతికత అనేది ఒక ఆఫీసర్ని తను చేసే ప్రతి పనికి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకునేలా చేస్తుంది. ఏది దాచకుండా ట్రాన్స్పరెంట్గా ఉండేలా మోటివేట్ చేస్తుంది. ప్రజలకు జవాబు చెప్పాలనే స్ఫూర్తినిస్తుంది. ఉదాహరణకు, మనలో ఎవరైనా ఆర్టీఐ యాక్ట్ కింద ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగారనుకోండి, దాన్ని దాచిపెట్టకుండా, ఏమాత్రం దాపరికం లేకుండా ఒక అధికారి నిజాయితీగా పూర్తి డీటెయిల్స్ ఇచ్చారంటే అదే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక ఫైనల్గా 4వ పాయింట్, ఇది కూడా చాలా కీలకమైంది. సమాజంలో శాంతి, సామరస్యాలు కాపాడటంలో ప్రభుత్వాధికారుల రోల్ ఏంటి అన్నదానికి సంబంధించింది. సమాజంలో కొన్నిసార్లు కులం, మతం, ప్రాంతం పేరుతో గొడవలు జరుగుతుంటాయి కదా. అలాంటి టైంలో అధికారులు వాళ్ల పర్సనల్ ఒపీనియన్స్ని బట్టి కాకుండా సెక్యులరిజం, టాలరెన్స్ లాంటి మన రాజ్యాంగ విలువలను బేస్ చేసుకుని శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించాలి. ఓకే, ఇప్పటివరకు ఈ రాజ్యాంగ నైతికత ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమైంది. కానీ మనం ముందే అనుకున్నాం కదా, ఇది పుట్టుకతో రాదు, నేర్చుకోవాలి అని. మరి అలాంటప్పుడు అధికారులలో ఈ క్వాలిటీని ఎలా పెంచాలి, వాళ్లలో దీన్ని ఎలా స్ట్రాంగ్ చేయాలి? ఇప్పుడు అది చూద్దాం. దీనికి సమాధానంగా ఇక్కడొక 4 మార్గాలున్నాయి. 1. సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్లోనే రాజ్యాంగ విలువలను డైరెక్ట్గా చేర్చాలి. 2. ఎల్బీఎస్ఏ లాంటి ట్రైనింగ్ అకాడమీలలో కేస్ స్టడీస్తో కూడిన ఎథిక్స్ ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయాలి.
3 అవినీతి నిరోధక చట్టాలను చాలా స్ట్రిక్ట్గా అమలు చేయాలి, ఉల్లంఘించిన వాళ్లకి శిక్షలు పడాలి. ఇక 4ది చాలా ముఖ్యమైనది, గవర్నమెంట్ పనితీరును గమనించే సివిల్ సొసైటీ, మీడియా పాత్రను మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే మనమిప్పుడు దాదాపు ముగింపుకు వచ్చేస్తున్నాం. ఒకవేళ పరిపాలనలో రాజ్యాంగ నైతికత ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది, ఆ తేడా ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇది కరెక్ట్ దారినే ఎంచుకోవడం లాంటిది. ఈ టేబుల్ చూస్తే మనకు ఆ తేడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, రాజ్యాంగ నైతికత ఉంటే న్యాయం నిష్పక్షపాతంగా ఉంటుంది, అకౌంటబిలిటీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ప్రజలకు నమ్మకం బలంగా ఉంటుంది, హక్కులకు రక్షణ ఉంటుంది. అదే ఈ నైతికత లేదనుకోండి, పరిస్థితి మొత్తం రివర్స్. న్యాయం పక్షపాతంగా మారిపోతుంది, జవాబుదారీతనం మాయమైపోతుంది, ప్రజల నమ్మకం పోతుంది, ఇక హక్కుల గురించి చెప్పక్కర్లేదు. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఈ రాజ్యాంగ నైతికత అనేది ఏదో పుస్తకాల్లో చెప్పుకునే ఒక ఐడియల్ కాదు. ఇది గుడ్ గవర్నెన్స్కు దారి చూపే ఒక ప్రాక్టికల్ కంపాస్. ప్రతి పబ్లిక్ సర్వెంట్ తన డ్యూటీని ఎలా చేయాలో చెప్పే ఒక ఫండమెంటల్ గైడ్. అయితే ముగించే ముందు ఒక ప్రశ్న. ఈ రాజ్యాంగ నైతికత అనేది కేవలం అధికారులకు మాత్రమే సంబంధించిన డ్యూటీనా, లేక ఒక డెమోక్రసీలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క సిటిజన్కి కూడా ఈ బాధ్యత ఉందా? ఒకసారి ఆలోచించండి.